రాష్ట్ర వ్యాప్తంగా రెండో రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. సంగారెడ్డి బస్టాండ్ వద్ద కార్మికులు బైఠాయించి నిరసన తెలిపారు. అనుభవం లేని డ్రైవర్లతో బస్సులు నడిపి ప్రమాదాలకు తావిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మె విరమించబోమంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజు కొనసాగుతుంది. చర్చలు విఫలం కావడంతో నిన్న కొనసాగిన సమ్మె ఈ రోజు కూడా రెండో రోజు కొనసాగిస్తున్నారు కార్మికులు. ఇక్కడ మా డిమాండ్లు నెరవేర్చాలని చెప్పేసి కోరుతూ ఉన్న కార్మికులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఈ రోజు పరిస్థితి ఎలా ఉంది? ఈ రోజు మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? రెండో రోజు పంపిస్తున్నారు, మొండి వైఖరితో మేనేజ్మెంట్ అంతా బస్సులను పంపిస్తున్నారు. పంపేని మా డిమాండ్లు ఏమయ్యి 32కు 29 సాల్వ్ చేస్తున్నాం, 3 పక్కన పెడుతున్నామని వాళ్ళు అంటున్నారు. సీఎం మన పొన్నం ప్రభాకర్ రెడ్డి వాళ్ళు 3 పక్కన అమ్మ కావాల్సినవి 3 అప్ప అమ్మ కావాల్సినవి ఆ 3 నువ్వు పక్కకు పెడితే మిగతా ఇచ్చి మాకేం లాభం? నువ్వు ఫస్ట్ ఆర్టీసీని విలీనం చేయవు గవర్నమెంట్ లో ఆటంతలు అవి అన్ని నడుచుకుంటూ వస్తాయి. ఆ కమిటీ కాలయాపన కమిటీ, ఆ కమిటీ నీకు అప్డేట్ ఏమి ఇయ్యది, ఆ కమిటీ నీకేం చెప్పదు. నువ్వు మాతో చర్చలు జరిపించు, మా జేఏసీ ఉంది కదా, పిలిపించి చర్చలు జరిపించి నువ్వు మా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయి. మాకు కావాల్సింది ఒక్కటే, ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందే మా ఆర్టీసీని. ఒకవేళ ప్రభుత్వం సానుకూలంగా ఉంటే ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఆల్రెడీ నివేదిక అయ్యింది, అంత అయింది. గుడ్డిగా అయితే గవర్నర్ గారు సంతకం పెట్టలేరు కదండి. ఆ నివేదిక పైన అసెంబ్లీలో బిల్ పాస్ అయింది. గవర్నర్ గారు అంతా స్టడీ చేసే ఇదే గెజిటెడ్ అయినాకనే సంతకాలు పెట్టిండ్రు. అదైతే తప్పు కాదు కదా. మళ్ళీ వీళ్ళు ఇంకా మళ్ళీ కమిటీ వేయడం ఏంది? కాలయాపన చేయడమే కదండి. అయినా ముందుగా సమ్మె మేం చేసలేమండి, మాతోటి బలవంతంగా ప్రభుత్వం చేయిస్తుంది. వెనక నుంచి ప్రభుత్వం మమ్మల్ని బలవంతంగా సమ్మె చేయిస్తుంది. వెనక ముందు నుంచి పోలీసులతోటి లాఠీ చార్జ్ చేపిస్తుంది. ఇప్పుడు తల్లిదండ్రులు ఉంటారండి, పిల్లలకు కావాల్సింది న్యాయంగా ఇవ్వాల్సింది ఇచ్చేస్తే పిల్లలు ఎందుకు పోరాటం చేస్తారండి? తిరుగుబాటు ఎందుకు చేస్తారు? మేము ఈ సమ్మెకు కారణం ప్రభుత్వమే. మాకేం షోక్ లేదు. మాకు సమ్మె చేసి పోలీసులతో లాఠీ చార్జ్ తినాలని మాకేం లేదు. ప్రభుత్వమే మమ్మల్ని ఉసుగొల్పుతుంది. బ్రదర్, మీరు చెప్పండి, ఇప్పుడు మనకి ఆల్టర్నేట్ సోర్స్ గా ఇక్కడ కార్మికులను టెంపరీగా తీసుకుంటా ఉన్నారు, కండక్టర్లు కానీ డ్రైవర్లు కానీ. దాని మీద మరి మీ కార్యాచరణ ఎలా ఉంటుంది? అయితే ఇప్పుడు మేము పొద్దున్న చూస్తున్నాం, మీరు ఒక బస్సు డ్రైవరు, ఆయనకు కనీస అవగాహన లేదు, గేర్ వేయడానికి వస్తలేదు, బస్సు గేర్ వేయడానికి వస్తలేదు. ఆర్టీసీ డ్రైవర్లు ఎట్లా ఉంటారంటే కనీసం 3 నెలల ట్రైనింగ్ ఇచ్చి, డ్రైవర్ కి 3 నెలల ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత లైన్ మీద బస్సు ఇచ్చి పంపిస్తారు. రోజు పొద్దుగాల బ్రీత్ అనేది టెస్ట్ చేస్తారు. మరి ఇప్పుడు వచ్చిన డ్రైవర్లు చాలా మంది తాగి వచ్చిన డ్రైవర్లు కూడా ఉన్నారు. ఆల్రెడీ నేను కరీంనగర్లో చూసినట్టయితే ఒక ప్రమాదం సంభవించింది. మీరు ఎవరి కోసం ఎవరికి అమాయకుల ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంది ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు మాట విప్పాలి, ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలి. క్యాబినెట్ల మీటింగ్ లో ఈ రోజు చర్చిస్తామని 1000 ఆశలతో ఎదురు చూస్తున్నాము. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీకు ఎన్నో ఓట్లేసి గెలిపించుకున్నాము, మళ్ళీ గెలిపించుకుంటామని కూడా చేస్తున్నాము. మీరు చేస్తే మా గుండెల్లో ఉంటారు, కార్మికులకు గుండెల్లో ఉంటారు, ప్రతి ఒక్కరికి న్యాయం చేసినట్టు ఉంటారు. మేము సమ్మెలో వెళ్ళాము, మీరు ఈ రోజే ప్రకటన చేయండి. నేను అపాయింటెడ్ రేపే ఇస్తున్నా, నేను ఇప్పుడే ఇస్తున్నా అంటే ఇప్పుడే మేము డ్యూటీలు ఎక్కుతాము. ఈ రోజు క్యాబినెట్ల మీటింగ్ ఉన్నది, మేము 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాము. మీకోసం చేస్తారని ఆశతో ఎదురు చూస్తూ ఉంటాము. ఇది సంగారెడ్డి డిపో ముందు కార్మికుల ఆందోళన చేస్తున్న కార్మికుల వాళ్ళు చెబుతున్న పరిస్థితి. మాకు న్యాయం చేయాలని ఈ రోజు జరిగే క్యాబినెట్ భేటీలో మాకు అనుకూలంగా నిర్ణయం తీసుకొని కార్మికులకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని వాళ్ళు చెబుతున్నారు. అలాగే అనుభవం లేని కార్మికులను పెట్టి ఆర్టీసీ వ్యవస్థను, ఇక్కడ ఉన్న సిబ్బందిని, ప్రయాణికుల్ని కూడా వాళ్ళు ప్రమాదంలో నెట్టే పరిస్థితి ఉంది అని చెప్పేసి ఇక్కడ చెబుతున్న చాదా పరిస్థితి. ఓ టు స్టూడియో.